హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా కూడా ఆయా షేర్ గర్జన మాత్రం వినిపిస్తుందనమాట. ఆ రేంజ్‌లో ఆ సాంగ్ అనేది సౌండ్ చేస్తుంది. సో, ఆ సాంగ్‌ని అంత అద్భుతంగా కొరియోగ్రఫీ చేసిన సుధన్ మాస్టర్ మనతో ఉన్నారు. సో, ఆయనతో మాట్లాడదాం. హలో సుధన్ మాస్టర్, హలో. హలో ఎలా అండి. ఉన్నారు? గుడ్. ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాం మాస్టర్. అంటే మీరు మంచి మంచి సాంగ్స్, మంచి మంచి వర్క్స్ వస్తూ ఉంటాయి. మంచి మంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఆ సాంగ్స్ అవన్నీ చూసినప్పుడు ఏంటంటే గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఒక అడ్రినలైన్ రష్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌గా అది ఎప్పుడు దే కీప్స్ అస్ గోయింగ్, దే కీప్స్ అస్ మూవింగ్, దే కీప్స్ అస్ షైనింగ్ అన్నట్టు ఉంటుందన్నమాట అవును. యాక్చువల్‌గా. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. అవును. అండ్ దానికి తగ్గట్టుగా డాన్స్ స్టెప్స్, మూవ్స్ అన్నీ అనమాట. సో, మరి మిమ్మల్ని సుధన్ అని పిలుస్తున్నారా? లేకపోతే ఆయా షేర్ సుధన్ అంటున్నారా? ప్యారడైజ్ సుధన్ అంటున్నారా? ఏమంటున్నారు? లేదు. సుధనే చాలు. హ్మ్. అండ్ ఈ 'ఆయా షేరు', 'పారడైసు' ఇవన్నీ ఆ మూవీకే వెళ్ళి హ్మ్. చేరుతది. హ్మ్. సో, మనం దాంట్లో ఒక చిన్న పార్ట్. సో, సుధనే. కానీ అందరూ హ్యాపీ దట్. యెస్. అంటే బేసిక్‌గా మీరు చేసిన వర్క్ చూస్తేనేమో ఫస్ట్ ఏమో 'జననాయకన్', అవును. తర్వాత ఇమ్మీడియేట్‌గా 'ద ప్యారడైజ్'. అవును. అంటే ఈ పెద్ద పెద్ద సినిమాలు అంటే జనరల్‌గా ఎవరైనా కూడా కొరియోగ్రాఫర్స్ అనేవాళ్ళని ఫస్ట్ టెస్ట్ చేయడానికి చిన్న సినిమాలాగా వస్తూ ఉంటాయి కానీ, బట్ మీకు ఫస్ట్ రావడం 2 పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా? హ్మ్. ఫస్ట్ దేవుడు. హ్మ్. ఇంకోటి అదే ఈ క్వెషన్ చాలా చోట విన్నా. హ్మ్. సో, వచ్చిన వెంటనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తుంది గదా! హ్మ్. వాడు లక్ అని చాలామంది చెప్పేది కూడా అది విన్నా. లక్ అని నేను అన్నాను గానీ, బట్ ఆ! ఐ వాంట్ టు నో సో, వాట్స్. దానికి ముందు ఒక 11 ఇయర్స్ జర్నీ ఉందండి. హ్మ్. సినిమా హ్మ్. ఇండస్ట్రీలో మనం డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి హ్మ్. ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యి, ఈ ఈ స్థాయికి రావడానికి మనం చేసిన పని ఉంది గదా! హ్మ్. ఆ జర్నీ ఉంది గదా! హ్మ్. అవే మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. హ్మ్. సో, అక్కడి నుంచి మనల్ని చూసిన డీఓపీ సత్య సార్ గాని, మన శ్రీకాంత్ అన్నయ్య గాని, హ్మ్. అక్కడి నుంచి తెలుసుకున్న హచ్ వినోద్ గారు గాని, హ్మ్. ఈ వర్క్ చూసి వాళ్ళు మనల్ని పిలిచి, హ్మ్. అప్పుడు కూడా వెంటనే పెద్ద సాంగ్స్ ఇవ్వట్లేదు. హ్మ్. కొన్ని చిన్న చిన్న విషయాలు మనకిచ్చి, మన హ్మ్. అవుట్‌పుట్ కూడా తెలుసుకొని, హ్మ్. ఓకే. వీడు చేస్తాడు. మనం నమ్మకంతో ఇవ్వచ్చు అన్న కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ ఇవి 2. ఫస్టు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి మాస్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఏంటంటే చాలా ఆఫర్స్ వస్తాయి. యాహ్! బట్ దాంట్లో మనం ఏది నేను ఇది చెయ్యను అని చెప్పలేము. పెద్ద సాంగ్ చెప్పలేము. వచ్చే వరకు వెయిట్ చేస్తూ కూర్చోలేం కదా! మరి మీకు ఫస్ట్ అలాంటి ఆఫర్స్ ఏమి రాలేదా? రావడానికి నేను డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా జననాయగా? కలిసిన రెండే మనిషి. ఫస్ట్ వ్యక్తి మన శ్రీకాంత్ అన్న. హ్మ్. సెకండ్ వన్ డీఓపీ సత్య గారు. హ్మ్. నేను ఇద్దరిని కలిసిన వెంటనే వాళ్ళిద్దరూ సాంగ్ ఇస్తానని చెప్పేసారు. హ్మ్. సత్య గారు డైరెక్ట్‌గా హచ్ వినోద్ గారిని పరిచయం చేసి, హ్మ్. మన మూవీలో వాడు చేయాలని నమ్మకం ఇచ్చి, హ్మ్. హచ్ వినోద్ గారు వెంటనే హ్మ్. ఆహ్, వర్క్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఇక్కడ అన్నయ్య దగ్గర నేను మాట్లాడిన వెంటనే, "నువ్వు ఈ మూవీలో సాంగ్ చేస్తున్నావు. హ్మ్. దాంట్లో ఏ మార్పు లేదు. నేను మాటిస్తున్నానని" చెప్పారు. హ్మ్. సో, ఇవి 2 వెంటనే నెక్స్ట్ జరిగాయి కాబట్టి ఈ ఫస్ట్ మూవీస్ 2 మనకు దొరికింది. యెస్. అయితే ఇప్పటికే మీరు బేసిక్‌గా 'జననాయకన్' తోటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసి ఉండాల్సింది యాక్చువల్‌గా. అంటే సినిమాలో చేశారు గానీ, బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్. బట్ 'ఆయా షేర్' ఏంటంటే దానికి డబుల్ డోస్ అన్నట్టుగా మొత్తం అందరికీ అంటే జస్ట్ లిరికల్ వీడియోతోనే మొత్తం సెన్సేషన్ క్రియేట్ అవును. చేసింది కదా! సో, అంటే శ్రీకాంత్ వదిల అనే వ్యక్తి మీరు కలవంగానే నేను యెస్ నీకు సాంగ్ ఇచ్చేస్తున్నాను. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఒక ఎనకమాల చాలా అంటే నడుస్తుంది యాక్చువల్‌గా. అంటే డేట్స్ పుష్ అవ్వడం కావచ్చు, లేకపోతే బడ్జెట్ కన్‌స్ట్రెయింట్. బట్ మీకు ఇచ్చేస్తాను అని అంత నమ్మకంగా చెప్పడానికి దట్ టూ ఎందుకంటే ఫస్ట్ వదులుతున్న సాంగ్ ఇది. అవును. ఇదే ట్రంప్ కార్డ్ ఆఫ్ ద పారడైజ్. అవును. పారడైజ్ రేంజ్ ఏంటి? లేకపోతే అవును. ఇంకోటేంటని చూపించేది ఫస్ట్ ఇదే. సో, ఏం మాట్లాడారు? ఫస్ట్ మీటింగ్‌లోనే కన్ఫర్మ్ అయిపోవడానికి మీరు? అది కన్ఫర్మ్ అయిపోవడానికి రీజన్ దసరా. హ్మ్. సాంగ్ ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలా. హ్మ్. దసరాలో ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా మనం చేసిన పని 'చమ్కీల'. యాహ్! 'ధూమ్ ధామ్ దోస్తా', 'చమ్కీల అంగిలేసి', 'ఓరివారి' హ్మ్. ఇవన్నీ సాంగ్ చేశాము. ప్రేమ్ హ్మ్. మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా. హ్మ్. హ్మ్. అది మాస్టర్ మనకిచ్చిన స్పేస్. హ్మ్. ఆ స్పేస్‌ని మనం యుటిలైజ్ చేసుకున్నాం. హ్మ్. ఆ పని చూసి ఆ రోజు అన్నయ్య డిసైడ్ చేసుకున్నది, అప్పుడే అన్నారా? "నువ్వు నా మూవీలో సాంగ్ చేస్తావు." హ్మ్. అది 'ఆయా షేర్' అన్నది అప్పుడు లేదు. హ్మ్. "నా మూవీలో నువ్వు చేయాలి, హ్మ్. చేస్తావు ఖచ్చితంగా. నువ్వు మాస్టర్ అయితే ఖచ్చితంగా చేస్తావని" మాట ఇచ్చారు. హ్మ్. సో, నేను ఆ రైట్ టైంలో కొరియోగ్రాఫర్ అవ్వాలని బయటకొచ్చిన తర్వాత ఈ మూవీ స్టార్ట్ అయింది. హ్మ్. ఫస్ట్ మీటింగ్‌లో ఈ సాంగ్ గురించి ఏం మాట్లాడలే. హ్మ్. మన మూవీలో నువ్వు చేస్తున్నావు. అది హ్మ్. ఫిక్స్. హ్మ్. అది ఏ సాంగ్ ఏంటన్నది నాకు కూడా ఇప్పుడు తెలీదు. ఓకే. కానీ అది ఖచ్చితంగా చేద్దామన్నప్పుడు అప్పుడు హ్మ్. నేను చెప్పిన, హ్మ్. ఫ్రీగా ఉన్నప్పుడు నాకు డైరెక్షన్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, హ్మ్. ఫ్రీగా ఉన్నప్పుడు అవకాశం వస్తున్నప్పుడు సాంగులు చేస్తా. హ్మ్. మిగతా టైంలో నేను డైరెక్షన్ నేర్చుకోవాలన్నా ఇంకొంచెం. ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ హ్మ్. చేస్తాం మీతో. హ్మ్. మీ క్రేజీనెస్‌లో కొంచెం ఉంటే మనకు నేర్చుకోవడానికి ఒక హ్మ్. అవకాశం వస్తది గదా! అని. హ్మ్. ఆయన ఏం ఆలోచించలేదు. వెంటనే వచ్చేసేయి, ఇక్కడే వచ్చేసేయి, ఇక్కడే హ్మ్. ఉండు ఏం ప్రాబ్లమ్ లేదన్నారు. హ్మ్. ఆయన ఆ స్పేస్ ఇచ్చారు. హ్మ్. అలా కొంచెం కొంచెం ట్రావెల్ అయిన తర్వాత ఒక మాంటేజ్ సాంగ్ స్టార్ట్ అయింది. హ్మ్. ఆ మాంటేజ్ సాంగ్ చేయడం జరిగింది. హ్మ్. అక్కడి నుంచి ఓకే.
వీడు చేస్తాడు, నాకు వీడి మీద నమ్మకం ఉందని మిగతా అందరినీ ఒప్పించింది శ్రీకాంత్ అన్నయ్య. అంటే ఒప్పించాల్సి వచ్చిందా? ఎందుకంటే కొత్త కొరియోగ్రాఫర్ కాబట్టి కొంచెం వచ్చింది. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డెబ్యూ మూవీ ఇలాంటి ప్రాజెక్ట్లో ఇలాంటి ఒక పెద్ద సాంగ్ ఇవ్వడం అన్నది ఒక థాట్ ఉంటుంది, చిన్న సెకండ్ థాట్ ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ ఫైనలీ బాగా రావాలి, అంతే తప్ప వేరే ఏం లేదు. సో అలా ఆ సెకండ్ థాట్లో అందరూ ఉన్నప్పుడు ఏ సెకండ్ థాట్ లేకుండా నా కోసం నిల్చున్న అతను శ్రీకాంత్ అన్న. లేదు వాడే చేస్తాడు, వాడే చేయాలి అని చెప్పి రిహర్సల్ స్టార్ట్ చేసాము. అప్పుడు మేము డిసైడ్ అయింది కూడా రిహర్సల్ చేసి కంప్లీట్ ఎడిటెడ్ వీడియో రెడీ చేసుకొని అన్నీ ఫిక్స్ అయిన తర్వాతనే షూటింగ్ వెళ్ళాం. సో అందరూ దాంట్లోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో చూస్తే కనుక చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఆయన వచ్చేది డ్యాన్సెస్ చేయడం కాదు, ఓ పక్కన చూస్తేనేమో ఆ డాగ్తో పెట్టి దానికి కొన్ని షార్ట్స్ ఉన్నాయి, తర్వాత ఏమో ఆయన బుల్లెట్ మీద వచ్చేది ఒకటి, తర్వాత దాని తర్వాత నుంచి స్టెప్స్ చేయడం. అంటే ఈ వరల్డ్ని ప్యారడైజ్ వరల్డ్ని పరిచయం చేయాలి. సెకండ్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడు ఎంత మొండోడు, వాడు ఎంత తెగించున్నాడు, ఇన్ని చెప్పాలి కదా సాంగ్లో. అంటే సాంగ్ అంటే జస్ట్ డ్యాన్స్ నెంబర్ కానే కాదు. సో మరి ఆయన మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి శ్రీకాంత్ గారు? బిగినింగ్ నుంచి ఆయన క్లారిటీగా చెప్పేశారు. ఆయన తీసుకొచ్చిన ఈ క్యారెక్టర్ని, ఇది ఎంత వాల్యుబుల్, ఎంత డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఈ వరల్డ్ ఎలాంటిది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి ఈ సాంగ్లో మనం మొత్తం వరల్డ్ని చూపించబోతున్నాం, ఆయన యాటిట్యూడ్ చూపించబోతున్నాం. హీరో అనే అతను ఎవరు అన్నది ఈ సాంగ్లో మొత్తం తెలుస్తుంది. ఇంకా అతను ఒక పైకి వచ్చిన తర్వాత ఎలాంటి ఒక యాటిట్యూడ్తో ఆయన వస్తున్నారు అన్నది ఈ సాంగ్లో తెలుస్తుంది మీకు. సో దీనికి ఏ రెస్ట్రిక్షన్ లేకుండా నువ్వు ఇంకా ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్ తీసుకొచ్చుతావో అది మనకి యూస్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక లెవెల్ పైనే ఆలోచిస్తాడు, మనం ఒక వైపు ఆలోచిస్తే ఆయన ఇంకొక ట్రాన్స్లో ఆలోచిస్తారండి. సో అలా ఆయన చెప్పిన ఇన్పుట్ చాలా, ఈవెన్ షూటింగ్ అప్పుడు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయన ద్వారా నుంచి వచ్చిన క్యారెక్టర్ కదా, ఆయన లోపల ఈ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో షూటింగ్లో కొన్ని షార్ట్స్లో కూడా మా సార్ ఇది ఇంకొంచెం పుష్ చేస్తామా సార్, ఇది ఇంకా ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుందమ్మా సార్ అని మూమెంట్స్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. కొన్ని ఆ ఎలివేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్గా ఎక్కువ తెలుస్తుంది కదా ఆయన. సో ఆ ఇన్పుట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది. ఒక కొరియోగ్రాఫర్గా నాకు పర్సనలీ చాలా బాగా హెల్ప్ అయింది. అయితే నాని గారి హార్డ్ వర్క్ అవన్నీ మాట్లాడదాము. అయితే దీన్ని ఇట్లాంటికన్నా ముందు ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్, ఒక రీల్ వేరే దగ్గర ఏదో వైరల్ అయ్యి అక్కడి నుంచి తీసుకున్నారని చెప్పి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారు, దాని నుంచి కాపీ కొట్టారు, ఇన్ని మాటలు వచ్చినాయి. అంటే ఒక పక్కన సాంగ్ హిట్ అవ్వడం ఒకటైతే, ఒకటి ఇది కూడా సరౌండ్ అవడం అనేది కొంచెం ఇది కదా. సో ఏంటి అసలు, వాట్ ఈస్ దట్? అది లేదు, అది ప్రాపర్లీ అది కోఇన్సిడెన్సే. దాంట్లో కొంతమంది చేస్తున్నప్పుడు కూడా ఇది కాపీ మూమెంట్, ఇది ఏదో అని ఒక ట్యాగ్ ఇస్తున్నారు కదా. ఓకే, దట్స్ దేర్ ఒపీనియన్, బట్ అది అట్లా జరగలేదు. ప్యూర్లీ జెన్యూన్గా మనకి ఈ సాంగ్ వచ్చిన తర్వాత మనకి ఏమి అనిపించిందో అది దాన్ని చేసాము, అది అవుట్పుట్గా వచ్చేసింది అంతే. ఇంకా ఒకవేళ ఇన్స్పైర్ అవ్వాలన్నా, కాపీ కొట్టాలన్నా మనం దాన్ని ముందు చూసి ఉండాలి కదా. జెన్యూన్లీ అది చూడట్లేదు. అప్పుడు దాకా నేను బయటకు వచ్చిన తర్వాత ముందు దాకా నేను చూడట్లేదు దాన్ని. సో ప్యూర్లీ కోఇన్సిడెన్స్ మనం. కానీ ఎంత వాళ్ళు అట్లా చెప్పినా కూడా దానికన్నా ఎక్కువ మన ప్రజల మధ్యలో ఈ లవ్ కానీ, క్రేజ్ కానీ, ప్రేమ ఉంది కదా. సో మనం దాన్ని పట్టించుకొని ముందుకెళ్ళడం పట్టించుకొని, బట్ నేను అనేది జస్ట్ క్లారిటీ కోసం అడుగుతున్నాను వాట్ ఈజ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంటే ఈ ఫ్లోర్ మూమెంట్స్ అనేది మనకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఫ్లోర్ మూమెంట్స్లో కింగ్ యాక్చువల్గా. నాచురే లాంటి సాంగ్స్లో ఎన్టీఆర్ గారితో చేయించిన ఆ ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ కనుక చూసుకుంటే కనుక అవి బెంచ్ మార్క్. సో మరి ప్రేమ్ రక్షిత్ గారి దగ్గర చేయడం వలన దీనికి అంటే ఒక ఫ్లోర్ మూమెంట్, లాంగ్ మూమెంట్ ఇచ్చారు కదా. సో ఏంటి దానికి ఇన్స్పిరేషన్? ఆ చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఏ శిష్యుడికైనా వాళ్ళు గురుగారి ఇన్ఫ్లుయెన్స్ చిన్నగా ఉంటుంది. కానీ దాన్ని బ్రేక్ చేసి వేరే ఒకటి చేయాలనే మనం ట్రై చేస్తాము. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అదే. ఒక 11 years అలాంటి ఒక గురువు దగ్గర నేర్చుకున్న ఒక అతని దగ్గర ఇలాంటి ఫ్లోర్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయి. సో దానికి ఇంకా కాంట్రవర్సీ రావాల్సిన అవసరమే లేదు. సో ఇది ఆయన నుంచే వచ్చింది కాబట్టి ఈ మూమెంట్ రాలేదు. దీనికి కొన్ని ఆప్షన్స్ కూడా వి ట్రైడ్, చాలా ఆప్షన్స్ వి ట్రైడ్. అండ్ డైరెక్టర్ గారి దగ్గర మేము చూపిస్తున్నప్పుడు కూడా 2-3 ఆప్షన్ చూపించిన. ఈ పర్టికులర్ ప్లేస్కి ఈ మూమెంట్స్ అంతా మనం చేయొచ్చు, నించోని కొన్ని మూమెంట్స్, వేరే ఇంకా ఆలోచించాల మూమెంట్స్, మళ్ళీ ఫ్లోర్ మూమెంట్స్, ఇవన్నీ కలిపే ఇచ్చాం మనం ఎడిటెడ్ వెర్షన్. ఆయనకి అది నచ్చింది, ఇది బాగుంది, మన క్యారెక్టరైజేషన్కి ఈ మూమెంట్ ఇంకా ఎగ్జాక్ట్ ఉంటుంది మాస్టర్, మనం దీని మీద వెళ్ళిపోదామన్నారు. సో అదే రీజన్. అంటే మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారు సాంగ్? ఇది 5 days షూట్ చేసాం, మళ్ళీ నైట్ కూడా, ఎండ్ నైట్ కూడా షూట్ చేసాం.
సో మరి నాని గారి అంటే రిహార్సల్స్కి టైం ఎలా తీసుకున్నారా లేదంటే కనుక తీసుకున్నారు ఆయన. ఈ వెరిటర్ వెర్షన్ అంతా అయి డైరెక్టర్ గారి దగ్గర చూపించిన తర్వాత ఆయన నాన్నగారికి పంపించారు. నాన్నగారు కూడా హ్యాపీ, చాలా బాగా వచ్చింది, ఇది మనం ఎలాగో రిహర్సల్ చేసుకోవాలి కదా అని ఒక వి గేవ్ హిమ్ 3 days రిహర్సల్. ఆ 3 days కూడా పర్ డే ఒక 3 to 4 hours రిహర్సల్ వచ్చారు. ఫస్ట్ డే మూమెంట్ పట్టుకున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ డే ఇంకా దాన్ని పర్ఫెక్షన్ చేసుకొని ఆయన హార్డ్ వర్క్, అది తెలిసిందే కదా అందరికీ. ఆయన ఎప్పుడు ఒక ముండోడు, హార్డ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది, ఏదైనా ఒకటి పట్టుకుంటే దాన్ని చేయాలన్నది ఉంటుంది. ఆయన ప్యూర్లీ ఆయన హార్డ్ వర్క్. యాక్టింగ్లో ముండోడు నాని, డైరెక్షన్లో ముండోడు శ్రీకాంత్ వదిల, కొరియోగ్రఫీలో ముండోడు మీరు. అవును అందరూ కలిసి మ్యాడ్నెస్, సినిమా మీద మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒక ప్రోడక్ట్స్ జనాల దగ్గర ఇస్తున్నప్పుడు అది ఎంతలాగా రిసీవ్ అవుతుంది అన్నదికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మరి ఇప్పుడు బేసిక్గా నాని గారు ఇంత మేక్ ఓవర్ చేసి ఒక 5 days అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ 6 pack మెయింటైన్ చేయడం కోసం తినటానికి తాగడానికి వీటి కూడా ఉండదు కదా. సో మరి ఎంత కష్టపడి చేశారు, మీరు ఎంత కష్టం. ఆయన యాక్చువల్గా చాలా కష్టపడారు. నేను సారీ కూడా అడగాలి డైరెక్ట్గా కలిసి, ఎందుకంటే కొన్నిసారి మనం ఇప్పుడు ఇక్కడ డెబ్యూ కొరియోగ్రఫీ కాబట్టి షార్ట్ మీద ఉంటుంది మైండ్, నెక్స్ట్ షార్ట్ ఏంటి దాన్ని వెళ్ళిపోతాం. కొన్నిసారి సార్కి బ్రేక్ కూడా చెప్పం, మేము మర్చిపోతాం. బ్రేక్ కూడా డైరెక్టర్ గారు కూడా అట్లానే, నేను కూడా అట్లా మర్చిపోతాము. ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మనం నెక్స్ట్ షార్ట్ మీద ఉంటాము, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ పిలిచిన వెంటనే ఆయన వస్తారు. కొన్నిసారి ఆయన ఫుడ్ తినకుండా అంటే నెక్స్ట్ షార్ట్ రెడీ అయ్యేమో అని ఏదైనా చెప్తారో అని కూర్చుంటారు కదా. ఆ డెడికేషన్, అదే డెడికేషన్ కదా. ఇంకా ఆయన అనుకుంటే ఆయన ఉన్న స్థాయికి ఇది ఇట్లా కదా అట్లా కాదని కొన్ని విషయాలు చెప్పొచ్చు. అది ఏం చెప్పకుండా సాంగ్ రిహర్సల్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి సాంగ్ షూటింగ్ దాకా ఆ షార్ట్ తప్ప వేరే ఎక్కడ నేను ఆయన పట్టించుకోలే, వేరే ఏం చేయలే. ఆయన తినేసి వచ్చారా లేదా, మనం ఒక టైం సార్ ఒక 5 నిమిషాలు ఫ్రీ ఉంది సార్ మీరు వెళ్ళిరండి, అది కూడా చెప్పలేదు నేను ఎప్పుడు. అది ఎప్పుడు నాకు రియలైజ్ అయిందంటే సాంగ్ అయిన తర్వాత రియలైజ్ అయింది. మనం ఏం చెప్పలేదు, ఆయన కూడా ఏం చెప్పలేదు కదా. అంటే ఒక్కొక్క షాట్కి మన కోసం వెయిట్ చేసి ఆ సాంగ్ని వచ్చి ఆ షాట్ బాగా రావడానికి, ఈ సాంగ్ బాగా రావడానికి ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్ ఇవ్వాలో ఆయన అంత ఇచ్చారు. ఈజ్ గ్రేట్. ఎస్, మరి అనిరుద్ధ్ మ్యూజిక్కి కొరియోగ్రఫీ చేయడం అనేది అంటే అది ఛాలెంజింగ్గా అవుతుందా లేకపోతే ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఎలా ఉంటుంది అది? ఛాలెంజింగ్, ఇన్స్పైరింగ్ అన్నీ కలిపి. నాకు మీరు చెప్పినట్టు నా కెరీర్లో 2 మూవీ ఇప్పుడు దాకా చేశాను. 2 మూవీకి అనిరుద్ధ్ గారు. ఆయన మనకెప్పుడు ఒక ఛాలెంజ్ వదులుతూ ఉంటారు. ఆయన మ్యూజిక్లో ఒక కొరియోగ్రాఫర్కి ఒక ఛాలెంజ్ ఉంటుంది. నేను ఆయన రోజు దాన్ని చెక్కి ఒక సాంగ్ అవుట్పుట్ ఇస్తారు కదా. సో అది మనకు ఒక పెద్ద ప్లస్ అవుతుంది. దానికి మనం పట్టుకొని అంత హార్డ్ వర్క్ మనం కూడా ఇస్తే అది మనని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఎందుకంటే ఎప్పుడు ఒక ట్రెండ్ని బ్రేక్ చేస్తూ ఉంటారు, ఒక ట్రెండ్ని ఇస్తూ ఉంటారు. యంగ్స్టర్స్ అందరూ దాని లోపల వెళ్ళడానికి ఉన్న ఒక, ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు కదా అందరూ, నెక్స్ట్ డ్రగ్ వచ్చింది. సో అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో నాకు నా కెరియర్లో 2 పెద్ద మూవీ జరగడం అన్నది చాలా హ్యాపీ. అయితే మీరు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాను, ఆయనతో ట్రావెల్ చేశాను కదా శ్రీకాంత్ గారితో. సో అంటే బేసిక్గా ఇప్పటికే అసలు ఈ సాంగ్ ఇంకా అంటే రిలీజ్ రెడీ అయిపోవాల్సింది ఇప్పటికే సినిమా అంతా కూడా, బట్ పుష్ అయింది కదా. సో ఏంటి అంటే ఒక దగ్గర నుంచి చూసిన దానివల్ల ఎందుకు అది ప్రాపర్ అంత ఇది ఏమో నాకు కూడా క్రియేటివ్ ప్రాసెస్లో సమ్ డిలేస్ ఉండొచ్చు అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. సో అది వస్తుంది, త్వరగానే వస్తుంది. వస్తున్నప్పుడు ఇంకా బ్యాంగ్గా వస్తుంది. మీరు చేసిన వాటిలో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేసినవి కూడా టాప్ సాంగ్స్. వాటిలో చూసుకుంటే కొమరం భీముడు అనేది అంటే ఒక కొరియోగ్రఫీకి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం నాట్ కూడా. బట్ ఇదేంటంటే సినిమాలో ఉన్న ఎమోషన్ మొత్తాన్ని ఒక్క సాంగ్లో చూపించారు. సో దాంట్లో కూడా మీరు రిహార్సల్స్ అన్ని మీరు చేసినట్టు. అవును, ఎన్టీఆర్ గారు పొజిషన్ సేమ్ రోజు సేమ్ గెటప్ వేసుకొని సేమ్ మేకప్ వేసుకొని, మేకప్ కూడా సేమ్ మేకప్ వేస్తాం. రాజమౌళి గారికి ఎప్పుడు ఆ విషయం చూపిస్తున్నప్పుడు అది ఎగ్జాక్ట్ కనపడితే, ఆయన అలాంటి ఒక క్రియేటర్ కదా. సో రోజు వెళ్ళి ఆ గెటప్ మేకప్ ఎగ్జాక్ట్ నాన్నగారికి ఎట్లా ఉంటుందో అలా చేసి అది కూడా కంప్లీట్ ప్రీ షూట్ చేసి ఎడిటెడ్ వర్షన్ తీసుకెళ్ళి తర్వాత అది షూట్ చేసాం. బట్ షూటింగ్ లొకేషన్లో కూడా తర్వాత మీరే ఉన్నట్టున్నారు మొత్తం షూట్. అవును,
సో ఎగ్జాక్ట్ ఎవ్రీ షాట్ మనం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఉంటాం కదా. సో జనరలీ మిగతా సాంగ్లో కొన్ని అటెండ్ చేసినప్పుడు మనం ఓన్ కాస్ట్యూమ్లో ఉంటాం, అన్నీ ఉంటాము. మీరు చెప్పినట్టు అది అంత ఎమోషన్ని, అంత ఒక మెయిన్ ప్లాట్ని చూపిస్తున్న ఒక పోర్షన్ కదా. సో ఆ సాంగ్ అంతా కూడా అదే సేమ్ గెటప్లోనే, నేను ఇంకొక అసిస్టెంట్, ఇద్దరు ఆర్టిస్ట్ గెటప్లోనే ఉండి అవన్నీ చేసాం. సో ఆ సినిమా గురించి, ఆ సాంగ్ గురించి ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయా షేర్ చేసుకోదగిన ఎక్స్పీరియన్స్ అంటే? అది ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రాజమౌళి గారు లాంటి ఒక్క డైరెక్టర్ దగ్గర నుంచి మనకు ఒక ఆపర్చునిటీ, మన గురుగారు, ఆయన ఎప్పుడు మ్యాక్సిమం రాజమౌళి గారి మూవీలో మన గురుగారు చేస్తారు. సో అలాంటి ఇద్దరు పిల్లర్, ఒక పెద్ద సినిమా ఫేస్ దగ్గర నుంచి మనం పనిచేసి మనం నేర్చుకుంటున్నాం కదా. సో అంతమందిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రొడక్షన్ని ఎలా వాళ్ళు డీల్ చేస్తున్నారు, అండ్ క్రియేటివ్గా దాన్ని ఏ మాత్రం కొంచెం చిన్నం కూడా తగ్గకుండా దాన్ని ఎలా అవుట్పుట్ని తీసుకొస్తున్నారు అన్నది ఒక్కొక్క రోజు, అది రిహర్సల్ నుంచి, మాస్టర్ గారి దగ్గర నుంచి, షూటింగ్లో రాజమౌళి గారి దగ్గర నుంచి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క టెక్నీషియన్ నుంచి ఈ రోజు ఈ కాన్ఫిడెన్స్ అంతా, నాకు ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఆపర్చునిటీ వస్తే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం వచ్చింది రాజమౌళి గారి అక్కడ చేసిన పని నుంచే. రాజమౌళి బాహుబలి అండ్ ట్రిపుల్ ఆర్, అక్కడి నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ ఇవన్నీ. అంటే బేసిక్గా నాట్ అనేది అంటే మొత్తం టోటల్ ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది, ఆస్కార్ అవార్డ్స్ కూడా తీసుకొచ్చింది కదా. సో ఏంటి నాట్ స్టెప్స్ ఫస్ట్ మీతోనేనా స్టార్ట్, ఎలా ఉండేది కంపోజ్ చేసిన తర్వాత? అవును, మనమే ఇప్పుడు మాస్టర్ గారు ఒక మూమెంట్ కంపోజ్ చేసి మనకు చెప్పి అవన్నీ రోజు ప్రాక్టీస్ చేసి 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 దానికి కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చాం రాజమౌళి గారి దగ్గర. ఆ హుక్ స్టెప్ కోసం దాదాపు ఆ సాంగ్, ఇతర జెండా, ఇవన్నీ కలిపి హార్డ్ డిస్క్లో దాదాపు ఒక 100-200 మూమెంట్స్ ఉంటాయి. ఓకే, ఉట్టిగా మూమెంట్స్ మాత్రమే. అది చేసి సార్కి ఇచ్చి, సార్కి నచ్చిన మూమెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం సాంగ్లో సింగ్ చేసుకొని తర్వాత హీరోస్కి రిహర్సల్ ఇచ్చి అలా అవుట్పుట్ వచ్చింది అది. సో అంత బ్యాక్ వర్క్ జరిగింది దానికి. అయితే ఎక్కడో కరైకూడీలో పుట్టిన మీరు, అంటే ప్రేమ్ రక్షిత్ మాస్టర్తో 11 years జర్నీ, అంటే ఆయన అంటే అంత లాంగ్ జర్నీ ఎలా పాసిబుల్ అయింది బేసిక్గా? అది యాక్చువల్గా అది ఒక హిస్టరీ. నేను ఒక చిన్న మనిషి అయినా నాకు అది ఒక హిస్టరీ లాగా అనిపిస్తుంది. ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో అది ఒక 200-300 మెంబర్స్ డాన్సర్స్ కదా. సో కొత్త డాన్సర్ అందరూ ఆల్రెడీ మాస్టర్ దగ్గర చాలా మంది డాన్సర్స్ చాలా సాంగ్ చేసి ఉంటారు. సో ఎక్కడో ఒక 100-200 డాన్సర్ పైకి గన్ పట్టుకొని నిల్చున్న మనిషి ఫస్ట్ 5 రోజులు. 5 రోజులు 7 days ఆగడు సాంగ్లో, 7 days సాంగ్లో ఒక 4-5 రోజులు గన్ పట్టుకొని అలా నిల్చున్నా. ఎక్కడో టవర్ మీద ఆ బెల్లారిలో షూట్ జరిగినప్పుడు, ఎక్కడో వెనక్క 100 మెంబర్ ఇలా, ఏంటి మన లైఫ్ ఇట్లానే అయిపోతుందా, ఇలానే వెళ్ళిపోతామా, డాన్సర్ అంటే ఇట్లానే ఉంటుందా ఏంది, మనం ఇప్పుడు ముందు వెళ్ళి ఎందుకంటే అందరూ ముందు వెళ్ళి ఆడుతున్నారు, మనం దానికోసం వచ్చాము, ఇట్లా జరుగుతుందని. అది నా గుడ్ టైమా, అసిస్టెంట్ బ్యాడ్ టైమా తెలీదు. ఒకరోజు షూట్ జరిగి లాస్ట్ టైంలో డీనో వచ్చి పడింది అసిస్టెంట్ చేతిలో. డీనో లైట్ వచ్చి పడింది. సో నెక్స్ట్ 2-3 days ఆయన ఓకే, బట్ ఆడడానికి కుదరదు అని. ఆ సేమ్ రోజు లాస్ట్ షాట్ ఇంకా గుర్తుంది నాకు, మహేష్ బాబు గారు కారు మీద కూర్చుంటారు, 2 ఫైర్ అట్లా వస్తుంది, ముందు నించొని డాన్స్ చేయడానికి షార్ట్ బాయ్స్ కావాలి, మరి హైట్ కాకుండా ఓవర్లాప్ అవుదామని మాస్టర్ పిలిచారా మనల్ని అని పరిగెత్తుకొని 100th member నుంచి మొదట అలా ముంచి వచ్చి జీప్ ముందు నించున్నా. సో నించుంటే అప్పుడు ఒక మూమెంట్ జరిగింది. ఆ సేమ్ లాస్ట్ షాట్కి అసిస్టెంట్కి ఇది జరుగుతుంది. అప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఏదో చూసి ఉన్నారు, ఓకే నన్ను ఇంకా 2-3 చూసి వీళ్ళు బాగానే డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, సో వీళ్ళని పిలువండి రిహర్సల్కి, అసిస్టెంట్ వల్ల చేయడానికి కుదరదు అని అలా పిలిచారు. దట్స్ ద ఫస్ట్ డే ప్రేమ్ రక్షిత్ గారు కంట్లో మనం పడింది. అక్కడ నుంచి ఏ ఒక్క సాంగ్ వదలట్లేదు. తర్వాత ఒక 2-3 డాన్సర్స్ ఉన్నా కూడా నన్ను పిలిచేవాళ్ళు, పిలిచి అలా కంటిన్యూ అయ్యి ఒక 2 years డాన్సర్స్గా చేశా. యూనియన్ రూల్ ప్రకారం ఒక 2 years డాన్సర్ చేయాలి, తర్వాత అసిస్టెంట్ చేయాలి. సో తర్వాత వెంటనే 2 years అయిన వెంటనే ఆయన ఒక సాంగ్కి నువ్వు అసిస్టెంట్గా రావాలి చెయ్యి అన్నారు. అక్కడి నుంచి మొత్తం మొదలైంది. అంటే బేసిక్ ఏంటంటే మీ హైట్ అనేది మీకు ప్లస్ అయింది టైము. బట్ కాకపోతే ఏంటంటే అంతమంది, అంటే ఆయన కొన్ని 100 మంది డాన్సర్స్ని చూస్తారు వీళ్ళందరినీ, బట్ దాంట్లో మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అదే ఆ ఒక్క మూమెంట్ ఏదో చేస్తున్నావు కదా, ముందు వచ్చి ఇలా ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది, మేము ఆ మూమెంట్ చేస్తూ ఉంటాము, సార్ బిల్డప్గా కూర్చొని ఉంటారు. అప్పుడు అది చేస్తున్నప్పుడు ఓకే వీడు బాగానే చేస్తున్నాడు అనేది ఎక్కడో స్ట్రైక్ అయింది ఆయనకి. అదే సేమ్ టైం ఇప్పుడు అసిస్టెంట్కి డినో పడదాం, ఇప్పుడు అసిస్టెంట్ వల్ల ఆడడానికి కుదరదు, ఎక్స్ట్రా 2-3 హ్యాండ్స్ కావాలి ఇప్పుడు ఆ మూమెంట్ చేసి చూపించడానికి, వీళ్ళన్నిటికీ కావాలి. సో అది గుడ్ టైం
మన దేవుడు ఆ టైం సెట్ చేశారు. అట్లా చూసి ఆయన రిహర్సల్ పిలిచారు ఈవినింగ్, మళ్ళీ రేపు చేయబోయే మూమెంట్ ఈవినింగ్ రిహర్సల్ పిలిచారు. పిలిచి ఆడండి మీరు అని. అప్పుడు మళ్ళీ మనం డ్యాన్స్ చేసిందంతా ఆయన చూశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఇలా కూర్చొని మాట్లాడితే ఆయా షేరు సూపర్గా సక్సెస్ అయింది, సాంగ్ మిలియన్స్ కొద్ది పోతుంది, క్లాప్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి మీరు మొదలై ఇక్కడ దాకా రావడానికి మధ్యలో కన్నీళ్ళు కష్టాలు ఖచ్చితంగా దాటితేనే ఒక ఇది వస్తుంది. సో అలా అంటే ఒక ఇన్స్పైరింగ్ అనిపించిన మూమెంట్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆపేద్దాం అనుకున్న టైంలో ఏదన్నా? ఆపేతామన్న టైం మాత్రం లేదు, అది మాత్రం ఎప్పుడు అనుకోలేదు. ఏం జరిగినా నేను ఒక చాలా పువర్ కష్టపడిన ఫ్యామిలీ నుంచి వచ్చే అబ్బాయి కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు కావాల్సిందంతా దొరికింది, కష్టమేం లేదు. కానీ ఒక్కసారి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అది వేరు, టోటలీ వేరు. ఎంత మనకున్నా ఈ ఇండస్ట్రీలో మనం వచ్చి మన టాలెంట్ని చూపించి మనం ఒక స్థాయి రావాలంటే అది డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. దానికి మనమే కష్టపడాలి ఫుల్. సో అలా అన్నప్పుడు కొన్ని రోజులు డబ్బులు లేని రోజులు ఉన్నాయి. అమ్మ నాన్న దగ్గర చెప్పట్లేదు, చెప్తే వస్తుంది ఏదో, కానీ ఎప్పుడు మనం ఎదుగుతాం. ఇప్పుడు కూడా అమ్మ నాన్న దగ్గర ఫోన్ చేసి డబ్బులు అడిగితే మనం ఎప్పుడు ఎదుగుతాం? లేదు, ఇది లైఫ్ మనమే కదా చూస్ చేసుకున్నాం. డన్ మై ఎంబీఏ, అన్ని ఫినిష్ చేసుకునే ఇండస్ట్రీకి డన్ మై ఎంబీఏ విత్ డిస్టింక్షన్. చదవాలని చెప్పారు, చదివి సర్టిఫికేట్ తీసి అమ్మ నాన్న చేతిలో ఇచ్చి నేను సినిమాకి వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి లోపల వెళ్ళట్లేదు, క్యాంపస్ ఇంటర్వ్యూకి ఫోన్ చేసి అమ్మ నాన్న దగ్గర నేను క్యాంపస్ ఇంటర్వ్యూ వెళ్ళలే, నేను సినిమాకి వెళ్తా అని చెప్పిన. చెప్తే వాళ్ళకి అర్థం కాల. ఫస్ట్ నాకు బాగానే చదివేవు కదా, ఎందుకు అది ఇదని ఒకరోజే ఆలోచించారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి నీకేమి ఇష్టమో నువ్వు చేసుకో, నీ మీద మాకు నమ్మకం ఉంది, కానీ ఎంత ఉన్నా నువ్వు చూస్ చేసుకున్నది కదా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మేము మా ఊర్లోనే ఎవరు సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, సినిమా అంటే మాకు ఎవరో తెలియదు. సో ఇంకా ఇదంతా నీ చేతిలోనే ఉంది, చూసుకో, కానీ నీకు ఏదైనా ఉంటే మేము ఉన్నాము, అది చూసుకో అని ఆ నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని పట్టుకొని మనం వచ్చాము. సో చాలా రోజులు డబ్బులు లేని రోజులు ఉన్నాయి, ఎందుకంటే షూటింగ్ ఉండదు కంటిన్యూస్గా. ఇండస్ట్రీ రావడానికి ముందు ఒక 6 months నేను స్టేజ్లో వెళ్ళి డాన్స్ చేసిన. కొన్ని డబ్బులు వస్తుంది, 1000 2000 వస్తుంది అని. ఎందుకంటే ఎంబీఏ చదివి పని వెళ్ళి ఉంటే ఒక 50,000 ఏదో వచ్చి ఉంటుంది, అది లేదు. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర డబ్బులు అడగలేము, ఎందుకంటే మనం చూస్ చేసిన ఫీల్డ్ ఇది. సో వాళ్ళ దగ్గర చెప్పలేదు. కొన్ని ఫ్రెండ్స్కి తెలిసిన రెసార్ట్లో చిన్న డాన్స్ చేస్తున్న స్టేజ్లో వెళ్ళి డాన్స్ చేస్తాను, ఒక 1000 2000 ఇస్తారు. ఇట్లా తీసుకుంటాం కొన్ని తీసుకొని చిన్న రూమ్లో ఉండి, అవన్నీ కష్టాలు ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాము. ఒక 1000 members ఆడిషన్కి వచ్చారు. 1000 membersలో 40 members కార్డు ఇచ్చారు. ఆ 40 membersలో మనం ఒకరు. సో దాని తర్వాత కంటిన్యూస్గా మనం అంత హైట్ లేదు, మన అంత కలర్ లేదు, పర్సనాలిటీ పెద్దగా లేదు అని చాలామంది సాంగ్ చెప్పేవాళ్ళు కాదు, అలా చెప్పరు. సో అలా ఉన్నప్పుడు ఒక 2-3 months సాంగ్ ఉండదు. అప్పుడు డబ్బులకి అమ్మ నాన్నకి ఫోన్ చేసి అడగలేము, దాన్ని దాచుకున్నాం లోపల. ఒక్కసారి ప్రేమ్ రక్షిత్ కుమార్ కంట్లో పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఎలా అంటే ఇవన్నీ చూడరు, నీకు టాలెంట్ ఉంది కదా నాతో వచ్చి చెయ్యి, పర్లేదు నువ్వు ముందు నించొని డాన్స్ చేయలేదంటే పర్లేదు, నువ్వు సాంగ్ రా చెయ్యి అంటారు. సో అలా అక్కడ మొదలైన తర్వాత కొంచెం బెటర్, లైఫ్ కొంచెం బెటర్. మధ్యలో మళ్ళీ షూటింగ్ లేనిది వస్తుంది, కరోనా వచ్చింది, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ RRRలో లెగ్ పోయింది, నాటులో ACL కంప్లీట్ టైర్ అయింది నాకు. దాని తర్వాత నాటు మూమెంట్ షూట్ చేస్తున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు లెగ్ ఒక అన్బ్యాలెన్స్ లేకుండా ఒక ప్లేస్లో పెడితే బ్రేక్ అయిపోయింది. సో కంప్లీట్ ACL కట్. సో దాని తర్వాత డాన్స్ చేయలేను నేను, సర్జరీ చేస్తేనే చేయాలని. కానీ ఆ కాళ్ళతో కొన్ని రోజులు అలా ట్రావెల్ చేసా, మళ్ళీ సర్జరీ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ఓకే, ఈ తర్వాత కొరియోగ్రాఫర్ అవుద్దాం, మనం లైఫ్లో ఇంకా చూద్దాం, ఎన్నో చూసేసాం కదా, అదే కదా మన గోల్, నెక్స్ట్ చేద్దాం రండి అని అలా దిగింది. సో ఇవన్నీ రీజన్, ఇవి 2 ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ నాకు రావడానికి అని నన్ను నమ్ముతున్నాను. బట్ కాకపోతే అంటే మనకి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఆల్రెడీ చేతిలో సర్టిఫికేట్ ఉంది, మనం వెళ్తే జాబ్ కూడా, ఎందుకంటే మంచి డిస్టింక్షన్లో పాస్ అని చెప్తున్నారు మీరు, ఏదన్నా మూమెంట్ అనిపిస్తుంది కదా. అది మేబీ అదే చెప్తున్నా కదా, ఇక్కడ నేను ఈ పని చేస్తున్నప్పుడు నాకు ఉన్న ఒక ఆత్మతృప్తి ఉంది కదా, హ్యాపీనెస్ ఉంది కదా, అది ఒకవేళ నేను చదివిన చదువులకు ఒక కంపెనీలో పనిచేసి ఉంటా, డబ్బులు వచ్చి ఉండేది, నా ఫ్యామిలీకి కొంచెం ఇచ్చేవాడిని, సెటిల్ అయి ఉండేది. కానీ నాకు ఉన్నది ఒకే లైఫ్ కదా, నాకు నచ్చిన పని కూడా ఇక్కడ చేయలేదంటే ఇంకా ఏ లైఫ్లో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అట్లా ఉండదు లేదు. ఏదో అమ్మా నాన్న ఓకే నువ్వు దాన్ని నమ్ముతున్నావు కదా వెళ్ళు అని కొంచెమైనా పుష్ ఇస్తున్నారు కదా. అలాంటి అమ్మా నాన్న దొరికినప్పుడు కూడా మనం ఇది ట్రై చేయలేదంటే ఇంకా ఏమొచ్చినా మనం ట్రై చేయలేము, ఎదగలేము, చేద్దాం. కానీ ఏ ఒక్క సెకండ్ కూడా దీన్ని వదలదాం అన్నది మాత్రం లేదు.
ఐ ఎంజాయ్డ్. అంటే సినిమాల్లో ఏదో ఒకటి చేయాలని, లేకపోతే డాన్స్ అనుకునే వచ్చారు డాన్స్ కొరియోగ్రఫీ? ఐ యూస్ టు రైట్. తమిళ్లో లిరిక్ రైట్ చేస్తా, కవితలు రైట్ చేస్తా, అండ్ ఇవన్నీ కూడా ఉంటుంది. సినిమాలో చాలా ఐ ఇన్స్పైర్ మోర్ కమల్ గారు, ఓకే. కమల్ హాసన్ గారు. ఆయనలాగా చాలా విషయాలు నేర్చుకొని చేయాలన్నది ఉంది. సో ఎప్పుడు ఏదో ఒక డిపార్ట్మెంట్లో నుంచి ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి. ఈవెన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మనం వెళ్ళిచ్చేద్దాం, కెమెరా డిపార్ట్మెంట్ మనం వెళ్ళిచ్చేద్దాం, ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండదు. డాన్స్ అన్నది బేస్, దాన్ని పట్టుకొని సినిమాలో ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలన్న డ్రీమ్ ఉంది. డైరెక్షన్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. అది నేర్చుకుంటాం, ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది. అంటే డైరెక్షన్లో ఇంట్రెస్ట్ అనేది ప్రేమ్ గారి వల్ల వచ్చిందా, లేకపోతే మీకు? లేదు, అది చిన్నప్పటి నుంచి స్టేజ్ యాక్టింగ్ అదంతా చాలా చేసేవాళ్ళు. అప్పుడు మా మావయ్య ఒకరు ఉన్నారు, మేనమావ, ఆయన పోయెట్. సో ఆయన దగ్గర నుంచి వచ్చింది అన్ని. అప్పటి నుంచే యాక్టింగ్లో, డైరెక్షన్లో, ఇవన్నిటిలో ఇంట్రెస్ట్. మరి బట్ బేస్ ఎక్కువ నేను డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి ఆ రూట్ని పట్టుకొని లోపల వచ్చాము. దాంట్లో మంచి విషయాలు జరుగుతున్నాయి, అది చేస్తాము. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ జర్నీలో. ఆ నేర్చుకొని దేవుడి దయ వల్ల ఒక్కొక్కటి అలా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరితే హ్యాపీ. మరి మీ మాస్టర్ నెక్స్ట్ ప్రభాస్ గారితో డైరెక్షన్లోకి వెళ్తున్నారు కదా? అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం రాలేదు, కానీ మా గురుగారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆయన ఒక బ్యాంగర్తోనే వస్తారు, సస్పెన్స్తో వస్తారు, చాలా ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా మా గురుగారు ఇంకా నెక్స్ట్ టైం. మరి మీ గురువు గారి డైరెక్షన్లో ఒకవేళ ప్రభాస్ గారి కొరియోగ్రఫీ చేయాలంటే ఎలా ఉంటుంది? అది వస్తే వద్దంటానా ఏంటి? మా గురుగారు ఫస్ట్ వదిలిపెడతారా ఏంటి? లేదు కదా. సో అన్నీ దేవుడి దయ, మన చేతిలో లేదు. అన్నీ జరుగుతున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. బట్ అంటే షేర్ చేసుకుంటారా? అంత ర్యాపో ఉంటుందా, లేకపోతే జస్ట్ అసిస్టెంట్గానే చూస్తారు? లేదు, ఆయన ఎప్పుడు అలా లేదు. ఆయన ఒక అసిస్టెంట్ని తమ్ముడు అని పిలుస్తారు ఎప్పుడు. అసిస్టెంట్ని మెయిన్గా ఉన్న అసిస్టెంట్స్ అందరినీ తమ్ముడు అని పిలుస్తారు. అండ్ ఇప్పుడు దాకా నేను గురుగారు మాస్టర్ అని పిలుస్తా. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన మాస్టర్ అని పిలువ, ఒక అన్నయ్య అని పిలువ అని చెప్పే ఒక వ్యక్తి ఆయన. సో మా ర్యాపో అనేది ఇంకా ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు. మరి అంత ఫ్యామిలీ మెంబర్ అయితే చెప్తాం కదా, మనకి ప్రభాస్ గారితో జరుగుతుందో లేకపోతే ఇంకోటి జరుగుతుంది, డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాయి. అదే చెప్తున్నా కదా, ఫ్యామిలీ అన్నప్పుడే దాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలి. మన వాళ్ళది బయటకు వస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది మనం కూడా ఒక ఫ్యాన్ లాగే చూడాలి కదా. అది మీకు తెలుసు, మీరు చెప్పట్లేదు అంతే కదా, ఒక రకంగా చెప్పాలి. వస్తుంది, త్వరగా వస్తుంది. సో మొత్తానికి అయితే మీరు అన్నట్టేనే మొదలు పెట్టడమే, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కువ అంటారు, బట్ మీరు మొదలు పెట్టడమే 100 మెట్టు నుంచి మొదలు పెట్టారనమాట. 2 పెద్ద సినిమాలు. ఆయా షేర్ సెన్సేషన్గా అయితే అది ఎక్కడికి లాగుద్దో అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ మరి ఇంకా దీంట్లో ఇది ఒకటేనా, ఇంకేమన్నా సాంగ్స్ ఉన్నాయి మీకు? వస్తాయని నమ్ముతున్నా. దీంట్లో ఈ సినిమా దీంట్లోనే వస్తాయని నమ్ముతున్నా. అది కూడా అప్డేట్ వస్తున్నప్పుడు మేబీ. ఓకే. సో రావాలని కోరుకుంటున్నాము, కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మాస్టర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.